చాలామంది కాలేజ్ అయిపోయాక హమ్మయ్య ప్రశాంతంగా బ్రతకొచ్చురా, ఇంక ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ ల్యాబ్స్ లెక్చరర్స్తో ఏ గోలా లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కాలేజ్ అయిపోయాక జాబ్ ఎప్పుడురా అంటాడు. సరే, జాబ్ కూడా మంచిగా తెచ్చుకున్నాక పెళ్ళి ఎప్పుడురా అంటాడు. సరే, వాడు చూసిన పిల్లనే చేసుకొని ప్రశాంతంగా బ్రతుకుదామంటే ఇంకా పిల్లల్ని ఎప్పుడురా అంటాడు. కష్టపడి ఒకరిని కన్నాక ఆడికి తోడుగా రెండోది ఎప్పుడు కంటావురా అని అడుగుతాడు. సరేరా, ఇద్దరిని కనీసం హ్యాపీగా ఇంకా ఫ్యామిలీ అయిపోయారు అంటే ఇల్లు ఎప్పుడు కడతావురా, చిన్నపిల్లలు కదా ఇప్పుడే కట్టేయాలి అంటాడు. కింద మీద పడి ఎలానో ఒకలాగా ఈఎంఐతో ఒక ఇల్లు తీసుకున్నాం. ఇన్సూరెన్స్ కట్టావారా, నీ తర్వాత నీ పిల్లలకి ఎవడరా, మీ పాప మీద మీ వైఫ్ మీద మీ పిల్లల మీద అందరి మీద ఇన్సూరెన్స్ కట్టాలరా అని అడుగుతాడు. ఇంకంతే, జీవితాంతం బ్లా 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 అనుకుని 100 క్వశ్చన్లు నువ్వు ఇప్పుడు చెప్పాలి ఆన్సర్లు. తెలుసా, కాలేజ్ అయిపోయాక ఏదేదో చేద్దాం అనుకుంటాం, కానీ అవన్నీ కొంతకాలమే. లైఫ్ అనే రేస్లో పరిగెడుతూనే ఉండాలి. సో స్టూడెంట్స్, హ్యాపీగా మీ కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి. ఇది నిజం, నమ్మండి.